నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. కన్న కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఆ తండ్రి ఆశపడ్డారు. అనుకున్నట్లుగానే మంచి అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయం చేశాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ అంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. కాసేపట్లో కూతురు పెళ్లి జరగబోతుండగా మండపంలో ఆ తండ్రి గుండెపోటుతో కుప్పకూలాడు. ఆ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బిక్కనూరు మండలం రామేశ్వర్పల్లికి చెందిన కుడిక్యాల బాలచందర్ కూతురికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. శుక్రవారం నాడు బీటీఎస్ చౌరస్తా సమీపంలోని ఫంక్షన్ హాల్లో పెళ్లి జరగాల్సి ఉంది. కానీ పెళ్లి తంతు జరుగుతుండగానే తీవ్ర విషాదం నెలకొంది. వధూవరులు ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్న సమయంలో బాలచంద్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కంగారు పడిన బంధువులు బాలచంద్రను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యలోనే ఆయన కన్నుమూశారు. దీంతో పెళ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో బంధువులు తండ్రి మరణ వార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించారు. ఆ తర్వాత బాలచంద్రం కన్నుమూసిన వార్త తెలియడంతో ఒక్కసారిగా ఫంక్షన్ హాల్లో విషాద ఛాయలు ఆవరించాయి. కూతురు పెళ్లి చూడకుండానే బాలచంద్రం మరణించడం అందరినీ కంటతడి పెట్టించింది. ఇక ఇవాళే ఆ తండ్రి అంత్యక్రియలను పూర్తి చేశారు. కూతురు పెళ్లి చూడడానికి వచ్చిన వారంతా తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం అందరినీ కలిసివేసింది.